హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వేవ్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డేటా అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో డేటా అనలిస్ట్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఎక్కువ శాతం డేటా మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అనలైజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. హైదరాబాద్ లొకేషన్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక స్కిల్స్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే కంపల్సరీ మీకు ఎస్క్యూఎల్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. అంతేకాకుండా విజువలైజేషన్ టూల్స్ కూడా మీకు బాగా తెలిసి ఉండాలి. అంటే పవర్ బిఐ కానీ ట్యాబ్లూకి సంబంధించి కానీ సో కంపల్సరీ మీకు స్కిల్స్ అయితే ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ స్టాటిస్టిక్స్ ఫర్ అనలైజింగ్ డేటా సెట్స్. సో డేటాని అనలైజ్ చేయాలి కాబట్టి కంపల్సరీ మీకు స్టాటిస్టిక్స్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ కానీ అంతేకాకుండా సిస్టమాటిక్ అండ్ లాజికల్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. విల్లింగ్నెస్ టు లెర్న్ అడిషనల్ అనాలిటిక్స్ టూల్స్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. సో మీరు కంపల్సరీ అనాలిటిక్స్ సంబంధించి కొన్ని టూల్స్ కూడా మీరు నేర్చుకునే విధంగా విల్లింగ్నెస్తో ఉండాలన్నమాట. సో పైథాన్కి సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ వాళ్ళు ఎనీ స్పెషలైజేషన్లో ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.